కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. మహిళల భాగస్వామ్యంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మహిళా దినోత్సవం సందర్భంగా 4 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం. మహిళా శక్తి మిషన్ 2025 విధానాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. రానున్న రోజుల్లో గోదాముల నిర్వహణ కూడా మహిళలకే అప్పగించనున్నట్లు సీఎం వెల్లడి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ భవిష్యత్ ఎజెండా అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం. దివిటిపల్లిలో విద్యుత్ బ్యాటరీ కర్మాగారానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శంకుస్థాపన. తెలంగాణలో 3 ఎలక్ట్రిక్ వాహనాల క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం సహకారం అందిస్తుందని వెల్లడి. రాష్ట్రానికి రైల్వే నిధులను 6 రెట్లు పెంచామన్న కేంద్ర మంత్రి. టెక్నాలజీకి ఆధారంగా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంచుతామన్న శ్రీధర్ బాబు. ఏఏ సహకారంతో నైపుణ్యాభివృద్ధిలో విద్యార్థులకు శిక్షణనిస్తామని వెల్లడి. ఎల్లుండి నుంచి 2 రోజుల పాటు మారిషస్లో ప్రధాని మోదీ పర్యటన. మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొననున్న మోదీ. ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు. నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. న్యూజిలాండ్తో అమీతుమీకి సిద్ధమైన భారత్. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మ్యాచ్.